పడ్డాను. నువ్వు కూడా చెప్పాలి, నా దేవుడు ఇదిగో ఫలానా రోగము నుండి, ఫలానా భయంకరమైన వ్యాధి నుండి, లేదా భయంకరమైన అప్పు నుండి నేను మరణ పడక మీద ఉండగా నా దేవుడు నన్ను దర్శించాడు. మనం చూడొచ్చు. ఎవరంటే డేవిడ్ యంగిట్స్ అంట, కేరళ ఆ పరిసర ప్రాంతాల్లో యవన ప్రాయంలో ఉన్నాడంటే యవనస్తుడు. అతనికి మరణకరమైన రోగం వచ్చిందంట. మరణకరమైన రోగం. తల్లిదండ్రులు కావలసిన వారు అందరూ కూడా అతని పరిస్థితులు చూసి అతను ఇడిచిపెట్టేశారు. ఇడిచిపెట్టేస్తే దాంట్లో కూడా వైద్యులు కూడా మేమేం చేయలేమన్నారు. అతనికి టీవీ అనే రోగం భయంకరంగా వచ్చినప్పుడు రాత్రి ప్రభువు అతను దర్శించాడు. ఆ యంగిచ్చోని ఆయన ప్రభు దర్శించినప్పుడు రాత్రి ఆ వెలుగు వచ్చేప్పుడు గమనించిందో అతనిలో ఉన్న తెగులు, ఆ బలహీనత అతనిలో వెళ్ళిపోయింది తప్ప అతడు నార్మల్ గుంటను ఒక చిన్న టెంటగా వేసాడు. చిన్న టెంటగా వేసి అక్కడ వాళ్ళ మేనత్త అంట, 2 కళ్ళు లేని ఆమె, చిన్న పిల్లలు 3, వాళ్ళ అమ్మ, వాళ్ళ నలుగురికి ఆ కుటుంబంలో అక్కడే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే ప్రార్థన చేస్తే మొదలు పెడితే, పాటలు పాడటం మొదలు పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళు కేరళ దేశం అంటే ఎంత భయంకరమైన దేశం తెలుసా. పెద్ద ఆయుధాలతో నింపబడిన భూమి ప్రాంతం అది. అయితే ఆ యొక్క వాళ్ళని యవనస్తులను సంపదను కూడా ప్రయత్నం చేశారండి. అయినప్పటికీ ప్రభు అతను బలపరిచాడు కనుక, ప్రభు అతన్ని లేపాడు కనుక అతడు మరింక బిగ్గరగానంట పాటలు పాడుతూ ప్రార్థన చేసే వాక్యం చెప్పేవాడు కొంటే అనేక మంది కదిలించబడారంట. ఒకరు చెప్పగట్టుగా నిజంగా ఇప్పుడు 8,30,000 మంది ప్రపంచంలో చూడండి పెద్ద సంఘాన్ని స్థాపించగలిగారంట. ఆమె ఎవరు కొనుక్కున్నారో, ఎక్కడ ఏ స్థాయిలో పడిపోయి ఉన్నాడు అతడు, ఎట్టి వ్యాధిగ్రస్తులై ఉన్నాడు, లేవన పరిస్థితి కలిగి ఉన్నాడు. దాంట్లో వైద్యులు చేతులు ఎత్తేశారు. కావలసిన వారి కుటుంబస్తులందరూ కూడా ఇడిచిపెట్టేశారా. నిజమే, ప్రభు